అయితే ఇంకా చెప్పాను కదా, ఇంకా టమాటా రైస్ అయితే చేసాము. ఇప్పుడైతే దాంట్లోకి చికెన్ కర్రీ అయితే చేయబోతున్నామండి. మా వదిన అయితే చేస్తా ఉంది. నేను చేస్తాను వదిన, నాకు వచ్చినట్టు చేస్తాను, ఈ కలుపుతాను కూర్చొని, నువ్వేమో దాంట్లో గ్రేవీ చేద్దు కానిలేనండి. ఇక ముందు అయితే చికెన్లో అయితే మా వదిన ఏ కలిపేది అనేది అయితే మీకు చూపిస్తాను. ముందుగానే కింద కూర్చుంది కలపడానికి. ఇక మా అన్న అయితే చికెన్ తెచ్చిచ్చి అయితే వెళ్ళాడు. పెరుగు చట్నీ అదేమో వీళ్ళు వండినాక వీళ్ళు టేస్ట్ చేసేది అయితే చూపిస్తాను. మా వదిన కూడా టేస్ట్ చేసేది ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మా వదిన ఐడియా అంతా చూద్దాం. కెమెరా ఫ్లిప్ చేస్తాను, మాట్లాడితేనే మా వదిన చెప్పిద్ది చూడండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరు చాలా బాగున్నాను. ఇందాకైతే టమాటా రైస్ చేశాను కదా. ఇందాక నేను చేసేది అయితే మా వదిన చూపించింది కదా. నాకు చేద్దాం అనుకున్నాను కానీ నాకు చేయబోయలేక మళ్ళీ ఎలా చేయాలో తెలియపోయలేక మా వదిన అయితే అటు చేయాలి వదిన అటు చేయాలని చెప్పింది. చెప్పలేక నేను చేశాను. చేస్తే ఇంకా మామయ్య అయితే చికెన్ తెచ్చాడు. చికెన్ తెచ్చినాక ఇంకా కూర చేద్దామని కోసి కడిగి శుభ్రంగా నీకు కలుపుతామని చెప్పేసి అయితే 3 గంటలు కారం వేస్తున్నాను. 3 గంటలు చాలు, మళ్ళీ ఎక్కువ వేసుకోమంట తేజ కారం. సాంబార్ 1 గంట వేసుకున్నాము. దీంట్లో అయితే కరివేపాకు ధనియాలు అన్నీ చిన్నపాయలు అన్నీ వేసాం కదండి. అందుకని చెప్పేసి అయితే 1 గంట వేసుకుంటున్నాం. ఇంక ధనియాల పొడి లేదని కంటే వేసుకునే పని లేదనమాట. సాల్ట్ 1 గంట వేసుకున్నాం. బాగా మేము ఆయిల్ అయితే ఇదేనండి వాడేది, శనగ నూనె తగినంత ఆయిల్ వేసుకున్నాం. ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి. మొత్తం అయితే బాగా చేతితో కలిపేసుకోవాలి, అంటే మ్యాగ్నేట్ చేయాలి చికెన్. మమ్మీ ఎందుకు పిలుస్తూ ఉంది ఏనా? మా బుడ్డిగాడైతే అసలు చూడండి ఎట్ట ఆడేసుకుంటుందో. మా అమ్మ బిజీగా ఉంది, పని చేసుకుంటుంది, ఎందుకు ఏడిపేయటం లేదు అనుకొని అయితే బుద్ధిగా ఆడుకుంటుంది కదా బుడ్డి కదా. హాయ్ చెప్పు. అదిగోండి హాయ్ చెబుతుందా. హాయ్ అందరికీ అను. బుడ్డా ఇటు, ఓ బుడ్డా ఏంది అసలు ఆడట్లేదండి. వీడియో తీస్తాడు. ఏ వ్యవహారం చెప్పాలి నీకు? సబ్స్క్రైబర్లు చెబుతారు వ్యవహారం అంటే మరి రోజు అంటుందండి. చూడండి అదిగోండి వ్యవహారం వినిద్ది మా అమ్మాయ. నేనైతే చక్కగా ఆడుకుంటున్నానండి. మా అమ్మ వచ్చి షెల్ పెట్టింది. అసలు చూడండి. బుడ్డి హాయ్ చెప్పు బుడ్డి. ఇలా సండే కదా, తలస్నానం చేయించి అయితే ఉదయం తలకి ఆయిల్ కూడా పెట్టామండి జుట్టుకి అయితే, మా అమ్మాయి జుట్టుకి. ఇటు బుడ్డి, ఓ బుడ్డా నీతో కాదమ్మా, మళ్ళీ వస్తాను, తర్వాత ఆడుకుందాం. బాయ్ బాయ్ బాయ్. నన్ను చూస్తే ఒకసారి ఏడ్చిద్ది, అందుకే తొందర రాను. ఫ్యాన్ పెట్టాం, ఇప్పుడు నిద్రపోతుంది. ఎండ మామూలుగా దంచట్లేదు, ఒక్కదేస్తాను కలిపేసి. అదిగోండి ఇంకా మొత్తం అయితే మా వదిన అయితే కలిపేసింది. మనం అయితే గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. అలానే దీంట్లో కొంచెం మసాలా కూడా వేసుకుందామండి. మసాలా ఇప్పుడు కొంచెం వేసుకొని కొంచెమేనమాట. చికెన్ ఎక్కువైనా మసాలా తక్కువ వేసుకుంటున్నాం, ఎందుకంటే మరి అంత మంట పుట్టిద్దాన్ని అనమాట. ఇదేమో గ్రేవీలో మామూలుగా అంత ఉడికినా కొంచెం పైన వేసుకుంటే స్మెల్ వస్తుంది. ఇంకా మా అమ్మ అయితే మా బుడిదంతా ఆడేసుకుంటుంది. మా అమ్మ ఇలా బట్టలు ఉతికి ఇంక ఇదంతా చేసేసుకొని సాలిపోయింది. ఇంక వంట మేమే చేస్తున్నాం. నేను నా వదిన అయితే అడి పెట్టేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటే తినేస్తారు తొందరగా. చాలా లేట్ అయింది వీళ్ళ టైం. ఉంది, మేమైతే గ్రేవీ ప్రిపేర్ చేస్తాము. ముందైతే ఆనియన్స్ వేస్తాము. ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఆయిల్ తక్కువ వేసానండి, ఎందుకంటే దాంట్లో వేసాను కదా. మూత పెట్టేసి వదిన కలిపి గ్రేవీ చేయాలని నేనైతే గ్రేవీ చేసాను. కలిపి పెట్టి దీంట్లో మా వదిన వేసిస్తాను.
దాంట్లో వేసి కలుపుతా మరి చికెన్లోనే ఎక్కువ నూనె ఉంటుంది. అండ్ అదిగా మా వదిన అయితే గ్రేవీ చేస్తుంది. ఆనియన్స్ అయితే ఎవరు బాగా అప్పలో జలుబు. గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఒకసారి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. నేనైతే ఇట్లయితే అనుకున్నా చూసారా గ్రేవీ అయితే తొందరగా వచ్చేసింది. మా వదిన అయితే అదిగా మా పొట్టమ్మాయి చూడండి. ఓ పొట్టమ్మాయి అదిగా అండి మా అమ్మాయి హాయ్ చెబుతుంది. అదిగో నవ్వుతుంది. అదిగా అండి పక్క అయితే బాగా గ్రేవీ అయిపోతుంది. తేలేదమ్మా తెస్తే నేను తీపోయినా లెగ్ పీసులు తేలా. అది వచ్చి లెగ్ ఎముక. అది వద్దమ్మమ్మా తాగకూడదమ్మమ్మా. సరేనండి మా వదిన అయితే బాగా గ్రేవీ చేసేసింది కదా. అంటే అంత గ్రేవీ అవ్వలేదు మామూలుగా వేగిని. ఇంకా చికెన్ కూడా పచ్చియే కదండి. చికెన్ ముక్కలు కూడా ఇంకేసుకుంటూ ఉంటాము. చికెన్ వేసుకొని మనకన్నీ రెడీ చేసుకుని చికెన్ వేసుకుని తెల్లగా ఉందనుకోవచ్చు. ఫ్లాష్ చూసిలో తెల్లగా ఉంది. అది ఇప్పుడు కొంచెం ఎర్రగానే ఉంది. కలరింగ్ కోసమని మేము ఎర్రగా ఉంటాను కానీ వేసుకుంటే అసలు మామూలుగా మంట ఉంటలేదండి. కారం పట్టేసిన కారం అదే కారం సరిపోలేదని అంటారు, కామెంట్ చేస్తారని ముందుగానే చెప్తున్నాను నేనైతే. సో దీంట్లో వాటర్ వేసే పని లేదు, మగ్గిపోయింది. చికెన్లోనే ఎక్కువ వాటర్ ఉంటాయి. కల్లిప్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం. అయితే పెట్టింది కదా చూసారా, వాటర్ అయితే ఏమీ పోయలేదు. చూసారా చికెన్లో వాటర్ అయితే ఎలా వచ్చేసింది. మా వదిన అయితే మా అమ్మ ఏడుస్తుందని ఎత్తుకుంది. ఇదిగోండి తెల్లగా ఉందనుకోవద్దు, ఫ్లాష్ అయ్యేదండి. మీరు ఇంకా ఇదే కామెంట్ పెడతారా అని. ఎదుగోండి కాకపోతే ఫ్లాష్ అయితే ఇది ఇంక ఇలా ఉందన్నమాట. మాకైతే కారం ఊరకనేమంట. మీరు నెగిటివ్ కామెంట్ పెడతారు, మీరు తెల్లగా ఉన్నది తింటున్నారు అని అంటారేమో అని చూస్తున్నానండి. అదండి నేను తినాను మా అమ్మ వాళ్ళకి. ఇంకా నేను ఒక 3 months ఉంటే ఇంకప్పుడు తినొచ్చు. 5వ నెల 6వ నెల వచ్చినప్పుడైతే మసాలా 6వ నెల 5వ నెల వచ్చినప్పుడైతే చికెన్ తినొచ్చు. ఇప్పుడైతే తినకూడదని చెప్పేసి అయితే తింటలేదన్నమాట. సరేనండి, ఎందాకైతే కొద్దిగా మసాలా నూరాం కదా, కొద్దిగా దాంట్లో వేసాను, కొద్దిగా దీంట్లో వేస్తున్నాను. టేస్ట్ మరి స్మెల్ వస్తుంది. వేసుకుంటే అన్నం తినేటప్పుడు మంచి స్మెల్ వచ్చిందని చెప్పేసి అయితే వేస్తున్నాను. మాకు బాండీలో చేస్తేనే ఇష్టం చికెన్ కర్రీ. భలే కుదిరిద్ది పేపర్లో కానీ ఎక్కువ బాండీలోనే చేసేది ఎక్కువ మాకు. ఈ చికెన్ అయితే చూసారు కదండి ఇట్లా ఉంది. మూత పెట్టేసుకున్నాం, ఇంకా ఉడకాలి పెట్టుకుంటాం. మమ్మీ మా వదిన కూడా తినకూడదు చెప్పాను కదా. కాకపోతే మా వదిన కొంచెం లైట్గా నంచుకొని తినేదాన్ని. ఇంకా బాగాలేకపోయినా తప్పదు, ఎందుకంటే ఎప్పుడు వారాలు ఒకసారే మేము తెచ్చుకునేది. కొంచెం టేస్ట్ చేసిద్ది, ఏం కాదు అంతే కదా. కొంచెం లైట్గా టేస్ట్ చేసింది. మరి మొత్తం తిన్న అంటే మొన్న వీడియో పెట్టాం చికెన్ తింటాం వల్ల అని చెప్పేసి అయితే. ఇంకా చికెన్ తింటే ఏంటంటే ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైంది అంటారు, తగ్గిందంట. అందుకని తగ్గినా కానీ కొంచెం లైట్గా వేసుకుని తినిద్ది మా వదిన. కొంచెం మరి అంటే ఎవరికైనా నోరు ఉద్ది. నేనంటే బుడ్డమ్మాయి ఉంది కాబట్టి తింటలేదండి, గట్టి పట్టి ఉన్నారు కాబట్టి కొంచెం లైట్గా తిండిద్ది. మా అమ్మ వాళ్ళకి ఇది, మా అమ్మకి మా నాయనమ్మకి మా అన్నయ్యకి. మా వదిన కొంచెం తినిద్దంటే తింటే కొంచెం తినిద్దేమో కానీ ఇది తినడం వల్ల చికెన్ ఇప్పుడు చికెన్ కన్నా మటన్ కర్రీ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఇది తినవచ్చు మా వదిన. ఈసారి నెక్స్ట్ సండే అయితే చేపలు తీసుకొస్తామండి. చేపలు అయితే నేను తినొచ్చు, అలానే మా వదిన కూడా తినొచ్చు, ఇంకా అందరం తింటాం. ఇంకైతే మూత పెడుతున్నాను. బొడ్డ కళ్ళు వేసుకొని ఏంది చూపేంది. అమ్మాయిని అయితే దివాన్ కార్డ్ మీదకి అయితే తీసుకొచ్చామండి. చికెన్ కర్రీ చేస్తున్నా, ఏడ్చిద్దేమో ఒక్కతే అని చెప్పేసి. అదిగా అండి మా అమ్మాయ
వాళ్ళ అమ్మ అయితే వాళ్ళు ఏం ముద్దాడుతుంది, వాళ్ళ అమ్మకి ముద్దు పెడుతుంది. రోజు ఇయ్యాలేస్తానండి అంటే కూతురికి తల్లి దిష్టి ఎక్కువ తగ్గిద్దంట, అందుకే నేను రోజు అంతగా ఆడిను అంతగా ఇది చేయను, తల్లి దిష్టి ఎక్కువ. అందుకని ఇవాళ సండే అని చెప్పేసి అయితే ఇలా ముద్దాడుతుంది. రోజు నీళ్ళు పోసేటప్పుడు కూడా తెగ ఏడ్చిద్దండి, అట్టాడుతుంది. ఇవాళ మా అమ్మాయి అసలు తెగ ఇవాళ అసలు ఆడవని కూడా ఆడవట్లేదు, నీళ్ళు పోసినా కానీ ఓటే ఆడుకుంటుంది. వాళ్ళ డాడీకి ఇలకాయ తెచ్చి ఆడుకుంటుంది కదా బిడ్డ ఎదురుగా. ఓ బిడ్డ అమ్మమ్మ హాయ్ చెప్పు. అదిగా అండి మా అమ్మమ్మ చూడండి నేను స్టైల్గా చదువుతున్నా హాయ్ అని. హాయ్ చెప్పు నానా, హాయ్ చెప్పమ్మా. ఏందమ్మా నువ్వు నేను ఆడుకుంటుంటే ఇసుకెత్తనావు. వడ్డమ్మాయి హాయ్ చెప్పమ్మా. అదిగా అండి మా అమ్మ చూడదు అట్లా మాట్లాడుతుందో. ఇవాళ కర్రీ చేసుకొచ్చానండి. కర్రీ అలా కొంచెం తినకుండా కొంచెం తడి పొడిగా తినాలండి. బాయ్ బాయ్. ఓకేనా? సరేనండి, ఇంకా టమాటా పులావ్ అయితే చేసాం కదా, దాంట్లోకి కాంబినేషన్ అలానే చికెన్ కర్రీ అనమాట. ఇది చికెన్ కర్రీ టమాటా పులావ్ అయితే ఇంక రెడీ అయిపోయినాయి అండి. టేస్ట్ చేసేద్దాం. ఇంకా భలే కుదిరిందండి. నేను మా వదిన చేసాం, ఇంకా మా స్టైల్లో మాకు వచ్చినట్టుగా అయితే ఇలా అసలు కుదిరిద్దాం అనుకోలేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా వదిన టేస్ట్ చేసిన చెప్పింది. ఇంకా మా వదినకి కూడా ఒకసారి సర్వ్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో మా వదిన చెప్పిద్దని అయితే ఇంకా సర్వ్ చేస్తూ ఉన్నాను. మా అమ్మ వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అవ్వలేదు, మేమిద్దరమే ఫ్రెష్ అయ్యాము. ఇంక మా అమ్మలకి ఏమో పనులు చేసుకుంటూ ఉన్నారు, మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం వాళ్ళ కోసం అయితే. ఇంక మా వదిన కూడా అయితే మాలో కలిసిపోవటం మాకు చాలా సంతోషంగా ఉందండి. కలిసిపోయి ఇంకా చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. మా వదిన వద్దన్నా కానీ కొంచెం లైట్గా తినొదిన ఇంకా అని చెప్పేసి అయితే సమయానికి ఆ రోజు ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవండి, కొన్న వాటితో ఇది చేసేసాము. టమాటా కూర తిన్న జలుబే కదా వదిన, ఇదే తినేసే అని చెప్పి సరే అంది. కొంచెం లైట్గా తిని ఇంకా మజ్జిగ అయితే తాగేసిందండి. తర్వాత అయితే ఇంకా నేను వదిన సరదాగా అయితే మాట్లాడుకుంటా ఉన్నాము. ఇలాంటి మరెన్నో వీడియోలు వస్తాయండి, మీరు కానీ మమ్మల్ని సపోర్ట్ చేయాలి కానీ. సరేనండి, ఇంకా టేస్ట్ చేసి అయితే చివరికి సూపర్గా ఉందని అయితే చెప్పింది. మా బుడ్డమ్మాయి ఏమో ఇంకా మమ్మల్ని తెలుసు కదా బుడ్డమ్మాయిని చూసుకోవాలా, నేను కూడా పెరుగుతో ఎండపోటునే ఒక ముద్ద తిని మా బుడ్డిగాడికి ఆడిపోయి గాడించుకోవాలా. మా అమ్మకి ఇంట్లో పనులు అయితే ఉన్నాయండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాగే మరి ఎన్నో వీడియోలు అయితే తీసుకుంటాము. నేను మా వదిన అలా కలిసి ఉంటాం కానీ మాట్లాడుకోవడం కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా అన్నయ్య ఏమో బండి భోజనం ఇచ్చుకొని అడిగేవారమే, మాకైతే బండి లేదండి, ఇంకెక్కడికి వెళ్ళాలన్నా కానీ బండి అయితే బాగు చేయించాడు. ఇంక మా వదిన కూడా కొంచెం రికవర్ అయింది, బాగానే ఉంది, అంతా బాగానే ఉందండి. ఇప్పుడైతే మేమందరం అయితే చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకా బావ అక్కడ లేడని మా బాధ ఇంకంతా బాగానే ఉంది. ఇంకా ఈసారి అయితే ఇంకా తప్పదండి, బావ అయితే పనికి వెళ్ళాడు. సరేనా, ఇంక ఈ వీడియో వచ్చేసింతేనండి. ఇంక ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము కర్రీలో కానీ ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే బ్యాడ్ కామెంట్స్ చేయకండి, అలా ఇలా చేయండి. చాలా సంతోషంగా చేసే